నమస్తే అండి. చిత్తూరు 2 సార్లు ఎంపీగా గెలిచి సేవలు అందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మన టీటీడీ చైర్మన్గా అనేక సేవల్ని అందించిన కీర్తిశేషులు శ్రీ డికే ఆదికేశవ నాయుడు గారి మనవరాలు మన చైతన్య ఆదికేశులు గారు మనతో ఉన్నారు లండన్లో. నమస్తే అండి చైతన్య గారు. ప్లెజర్ టు హ్యావ్ యూ ఇన్ లండన్ మేడం. లవ్లీ సీయింగ్ యూ. చైతన్య గారు, మీరు లండన్లో మ్యూజిక్ ఇండస్ట్రీలో చదువుకున్నారు, మ్యూజిక్ సంబంధించిన కోర్సెస్ చేశారు. యువర్ ఎక్స్పీరియన్స్ విత్ లండన్ ఎన్ఆర్ఐగా మాతో పంచుకోండి మేడం. London is a place for everyone, and whether it's about connectivity, whether it's about things to buy, accessibility, everything is very nice in London. The best part of London is it's got Team Janasena here, so that's very special. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మనం అందరం కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఆయన డిప్యూటీ సీఎం అవ్వడానికి మీ సహాయ సహకారాలు, పిఠాపురంలో మీరు చేసిన ప్రచారం గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. నేను మన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వచ్చి చాలా వరకు కార్యక్రమాలు చేశాము. సో వీ స్పోక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వీ హైలైటెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రిగార్డింగ్ వాటర్ కానీ, రోడ్స్, వాటర్ హార్వెస్టింగ్, ఫార్మ్ పాడ్స్, ఇంకా రైల్వే స్టేషన్ మేక్ ఓవర్స్ కానీ, clinics and hospital renovations, and annadanalu gani, child should get everyday meal in schools, and chaala varaku a lot of things in Pittapuram got implemented after Pavan Kalyan came. So complete campaign was very very tiring as well as exciting, because anta beautiful energy around people for Kalyan Babu రావాలి అని చెప్పి, ఈసారి తప్పకుండా రావాలి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అక్కడ కోరుకున్నారు. అట్మాస్ఫియర్లో ఉండిన దానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు సచ్ a wave that happened. We went to a lot of goshalas, we did a lot of annadanam, we did a lot of campaigns, we worked on door-to-door activities. Prati okkarni, they were already convinced, but convincing, a lot of people is very fruitful. And అసలు కళ్యాణ్ బాబు గారి ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి చిన్న పిల్లోళ్ళతో సహా క్యాంపెయిన్ చేశారు, విచ్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. అసలు ఇట్ వాజ్ మీరు పల్లి పండగ అంటారు కదా, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ పిఠాపురం అనుకోండి మీరు. సో పిఠాపురంలో ఎలక్షన్కి సంక్రాంతి పండుగ వచ్చేసింది అంటారు అయితే. అంతే. సో కళ్యాణ్ బాబు వచ్చారు, మన పిఠాపురంకి ఒక కళ వచ్చింది. అలాగే మన పిఠాపురం ఒకటే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో పళ్ళ పండుగ అనేది తీసుకుని వచ్చిందే మా పవన్ కళ్యాణ్. మీ మాటల్లో వింటుంటే మాకు ఉత్సాహంగా ఉందండి. మేబీ మీలాంటి వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఎన్ఆర్ఎస్ చాలామంది కూడా ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ తప్పకుండా స్టేట్ అంతా కూడా తిరుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా. I am so proud to have campaigned in Pittapuram and for the victory for Pavan Kalyan. అసలు మా కళ్యాణ్ గారు పవర్లో వచ్చినప్పటి నుంచి పంచాయతీ రాజ్, విచ్ వాజ్ ఇన్ ద లీస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్, ఇప్పుడు అదే పంచాయతీ రాజ్ మా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీ మినిస్టర్ రోల్ తీసుకొని ఇప్పుడు ద బడ్జెట్ రైజన్. And at the same time, the amount of awards Kalyan Babu has received, no other ministry has received it till now. So we really need to give a loud applause for that. చైతన్య గారు, జనసేనతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఏ స్ఫూర్తితో మీరు వచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. అవును, చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే అభిమానం. హిస్ బ్రదర్, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాడ్ డన్ అ కపుల్ ఆఫ్ మూవీస్ లైక్ ఖుషి అండ్ బద్రీ అండ్ some cute movies when I was in my teenage. So
ఆ ఫ్యానిజం అనేది అలా కంటిన్యూ అయ్యి వచ్చింది. అండ్ ఫైనలీ వెన్ my mama contested in Prajarajyam, we got closer into the family circle. And అలా మా కుటుంబం కూడా ప్రజారాజ్యంకి కాంట్రిబ్యూట్ చేసింది కాబట్టి we did a lot of campaigns, and at the same time after Prajarajyam we saw Pavan Kalyan literally struggling in the youth wing, trying to ఒక నమ్మకం అనేది ప్రజల ముందు తీసుకుని వెళ్తున్నప్పుడు we saw the kind of struggle he was going through, and the kind of things, social awareness activities, a lot of health camps కానీ blood donation camps కానీ ఈ కౌరు రైతులకి సాయం చేసేది, ఎన్నో కోట్లు ఆయన కష్టపడిన జీతంలో ఆయనకు వచ్చిన దాంట్లో ఆయన వంతు ఆయన సేవ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి ఇట్ ఆల్ మాకు కూడా మేము ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఏదైనా చేయాలి. ఇంకా యంగ్స్టర్స్ మేము యంగ్స్టర్స్ ఒక ఆదర్శంగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. సో దట్ ఈస్ వై I came into Janasena, and every day I praise being in Janasena because of the kind of activity. NDA alliance ఈసారి చాలా బలంగా వచ్చినప్పుడు ఏంటా అనుకున్నాను, కానీ బట్ అలియన్స్ వచ్చాక సెంట్రల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ, rural development that he is doing for the people, magic drains, farm ponds, road widening, roads, ఇంకా ఇన్సూరెన్స్ పాలసీస్, మన కార్యకర్తలకు అంతా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ఈ ఎన్డీఏ అలియన్స్లో కలిసి పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు 1-2 కాదు. ఫర్ ఇన్స్టెన్స్ గర్భిణీ స్త్రీలకి నడవడానికి సరిగా రోడ్స్ లేదు అంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చి వాళ్ళకి రోడ్స్ వైడనింగ్ చేయించి అక్కడ స్వయంగా వెళ్ళి మరి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ సరిగా ఉందా అవన్నీ చూపించి టీమ్ని పంపించి అవన్నీ సరి చేయించారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దాట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఒక చేనేతకు కానీ బెనిఫిట్స్, ఒక ఫిషర్మెన్కి బెనిఫిట్స్ కానీ, ఆర్టిసన్స్కి బెనిఫిట్స్. అలా చాలామందికి పెన్షన్స్ వచ్చేవి కాదు. సో పెన్షన్స్ ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ తల్లికి బెనిఫిట్ ఉన్నాయి, పిల్లకాయలకి బెనిఫిట్ ఉంది. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్, ద హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ముందు ఎలా ఉండింది, ఇప్పుడు పిల్లలు కూర్చొని సవ్యంగా చదువుతున్నారు. ముందు ఎలా అయిపోయినా దే వర్ అడిక్టెడ్ టు టెక్నాలజీ, దే వర్ అడిక్టెడ్ టు ఐప్యాడ్స్. ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఐప్యాడ్ ఇచ్చేసి పిల్లలు పాడైపోయినారు. ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టెక్నాలజీ, యూ ఆల్సో హ్యావ్ టు డూ యువర్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ద ancient methodology of learning. So it's a very good governance which is happening after Pavan Kalyan garu coming into existence. Asalu ee పవర్లోకి రాకూడదు అని చెప్పి ఆయన పడిన కష్టం 1-2 కాదు. బట్ I really pray that మన పార్టీ నేషనలైజ్డ్ కావాలి. మనము ప్రతి స్టేట్లో మన జెండా ఎగరేయాలి. And I know a lot of NRIs are there, and they also expect to see our party's existence here. But an advice to all to all our lovely NRIs, I think you should curate a Janasena forum, NRI forum, once in a year in UK, so that you can bring in all the communities together, and also bring our leaders and our brand ambassador for our party here. And you should do a get together, a meetup once in a year for sure.
and it's going to be great, connecting and building communities together. మేడం, చిత్తూరులో చాలా పేరు ప్రఖ్యాతుల ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు. చిత్తూరులో మీకు కనుక జనసేన ఆపర్చునిటీ, ఒక సీట్ ఆపర్చునిటీ ఇస్తే కనుక ఎటువంటి సేవా కార్యక్రమాలని, ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలను మీరు రూపొందిస్తారు? మా పార్టీ కోసం నేను ఏదైనా చేసేకి రెడీ. అసలు కళ్యాణ్ బాబు కోసం మేము ఏదైనా చేస్తాం. అలాగే ప్రజలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత, మా మా అమ్మమ్మ తాత ఉన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. సో ఆ కార్యక్రమాలు అనేది మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము. దట్స్ నెవర్ ఎండింగ్ అనుకోండి. బట్ I will always let that contribute in behalf of Janasena party. నేను ఏం చేసినా it will be in contribution to Janasena party only. In the name of Pawan Kalyan, I will do anything. And as of now, I've been doing a lot of health camps. I've been sponsoring a lot of students. Very good. So నేను చాలా స్పాన్సర్షిప్స్, ఇంకా సోషల్ యాక్టివిటీస్, ఈవెంట్స్, అన్నదానములు, ఇంకా టెంపుల్ రిఫార్మేషన్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, గ్యాదరింగ్, మీటప్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అంతా నేను మా ట్రస్ట్ ద్వారా చేస్తుంటాను. ద ట్రస్ట్ ఇస్ కాల్డ్ చైతన్య ట్రస్ట్ అండ్ it's been there from the past 15 years, and అందులో I keep doing all my temple reformations and most of my family events in that, and my party కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అందులో బీయింగ్ ఎన్ఆర్ఐ వీర మహిళగా మేము పార్టీకి ఎటువంటి సహకారాన్ని అందించగలుగుతాము? అఫ్ కోర్స్ వీర మహిళలు అంటే వాళ్ళు ఒక ఆదిపరాశక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిని కొలుస్తారు ఆయన. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ అవర్ లీడర్ రెస్పెక్ట్స్ ఉమెన్. అట్ ద సేమ్ టైమ్ హీ వాంట్స్ అ ఉమెన్ టు మల్టీ టాస్క్ అండ్ కమ్ ఇన్ టు పవర్. So that is what Janasena is all about, and the kind of presence that Pawan Kalyan garu has given platform to women. So ఇప్పుడు వీర మహిళలు అంటే వీ కెన్ మల్టీ టాస్క్ ఆబ్వియస్లీ. సో మన ఎక్స్పర్టీస్, మన వరకు మనం ఏం చేసుకోగలుగుతాము, వాట్ వీ కెన్ డూ ఇస్ ఫస్ట్ క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ వెదర్ అండ్ హెల్త్ అండ్ పర్సనల్ హైజీన్, and also about how to raise children and their activities. You can empower people sitting from their doorstep by just giving them small ideas, and also empowering them on basic subjects by letting them know what are the types of insurance, pensions, policies that they can benefit in. So these are small things, and also a feel for the people who are in hunger, and also care for the people who need shelter. These are basic things that that our party leader would expect any lady to do. So that is what I have been doing from a very long time through my trust. So I've been doing a lot of health camps, I've done a lot of eye camps, I've sponsored a lot of scholarships, I've helped a lot of people in need of health related issues, their house related issues, and a lot of people who have been hungry. I've always extended my hand there, and people who need to be taken care of, I have extended my help there as well. And also a lot of people come to us in need of medical services. We've also extended my
support there, and I'm also do a lot of educational programs and training programs for the communities. So yeah, and I hopefully will be doing that for Janasena always. చైతన్య గారు, ఇప్పుడు చిత్తూరులో మీకు జనసేన నుంచి ప్రజాసేవకి అవకాశం ఇస్తే మీరు ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? మా చిత్తూరు నియోజకవర్గానికి ఆ కాలం నుంచి చాలా చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఇంకా చాలా వరకు మా గ్రాండ్ పేరెంట్స్ రోడ్ వైడనింగ్ నుంచి మార్కెట్ క్లీనప్, గంగినేని చెరువు, ఇవన్నీ చాలా చేశారు క్లీనప్స్. అండ్ వీ ఆల్సో వార్డ్ టు వార్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మా తాత ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది. సో దాన్ని ఇవన్నీ యునో రీయాక్టివేట్ చేసి టు బ్రింగ్ ఇన్ బెటర్ to bring in better healthcare, to bring in better education system, and to also create jobs in employment sector. So this is my vision, and I also want to contribute to women and child, and bring a cleaner system of education and healthcare system in Chittoor because of the dire need. చైతన్య గారు, మీరు మీ పర్సనల్ ట్రిప్లో మీరు వచ్చినా కూడా జన సైనికులందరినీ కలవాలి, వీరమహిళని కలవాలి అని మీ ఉత్సాహానికి మాకు టైం ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం అండి. అలాగే వీ విల్ సపోర్ట్ యూ ఇన్ యువర్ జర్నీ, ఇన్ అవర్ జర్నీ, ఇన్ జనసేన జర్నీ. నెక్స్ట్ ఎలక్షన్లో వీ వాంట్ టు సీ యూ ఇన్ ఎ బిగ్గర్ రోల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ ఎ బిగ్గర్ పొజిషన్, అండ్ వీ ఆల్వేస్ సపోర్ట్ యూ యాజ్ NRIs. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. చైతన్య గారు, వెల్కమ్ టు పరంపర మేడం. Thank you so much. ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ మేడం. థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది పరంపర? మేము ఎలా అనిపించాను NRIs? Beautiful. It's a great initiative, and I'm so glad that you know our Indians came out with a restaurant in Ilford. I wish all the Londoners and all the NRIs to come and try out this restaurant for sure. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.